జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్ల మండలం మాది. నిర్మల గ్రామం మాది. నిర్మల కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుని. ఇప్పుడు మా యశస్విని మేడం ఎమ్మెల్యే గారు గెలిచిన కాంచెల్లి మాకు అన్ని అభివృద్ధి పనులు జరుగుతూనే ఉన్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాంచెల్లి ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలలో సుతా మాకు ఇప్పటివరకు అయితే అంత సానుకూలంగా ఉంది. ఇప్పుడు రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ చేసిండు. కాకపోతే కొంతమందికి కాకపోవచ్చు. కొన్ని వాళ్ళ 2 బ్యాంకులలో అప్పులు తీసుకొని వాళ్ళు కొంచెం మీది కట్టలేకనో అయినా రేవంత్ రెడ్డి చెప్పిండు, మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండు, వాళ్ళు సుతా సానుకూలంగానే ఉన్నారు. ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ భార్య భర్తలకు ఇద్దరుకున్నా చేస్తా అని మాట ఇచ్చిండు రేవంత్ రెడ్డి. అదే పద్ధతిగా చేస్తానికి సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే ఏమైందంటే ఇప్పుడు వాళ్ళు ఇదివరకు పరిపాలించారు 10 సంవత్సరాల ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, ఒక్క ఇల్లు కట్టియలే. కాబట్టి వాళ్ళకు ఇలా జనాలు తగిన బుద్ధి చెప్పారు. అయినా సుతా ఇంకా వాళ్ళకు రాలేదు. 9 నెలల్లో 9 సంవత్సరాల చేయని అభివృద్ధి 9 నెలల్లో మా రేవంత్ రెడ్డి చేస్తుండు. ఇక్కడ మా మేడం తిరుగుతూనే ఉంది విలేజ్లలో. కాకపోతే ఒక 20 రోజులు అమెరికా పోయి మళ్ళీ రేపు వస్తుంది మా మేడం. మళ్ళీ వచ్చినాక ప్రజల సమస్యలు తెలుసుకుంటూనే ఉంటుంది, ప్రజలకు ఏం కావాలో తెలుసుకుంటుంది. పక్క రైతుల రుణమాఫీ కోసం సుతా ఇంటింటికి తిరిగి గ్రామ పార్టీ అధ్యక్షుడు కానీ మండల పార్టీ అధ్యక్షుడు కానీ తిరిగి చెప్పుకోవాల్సిన బాధ్యత మాకున్నది. ఇప్పుడు రుణమాఫీ అయిన రైతులు సుతా ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు తప్పుదో పట్టించి తీసుకుపోయి ధర్నాలు చెప్పిస్తుండే దయాకర్ రావు. అది ఎందుకంటే ఆయనకు మింగుడు పడతలేదు, అధికారం కోల్పోయింది. మళ్ళా ఏమో కొత్త భ్రమాలు వాడుతుంది. కానీ ఆయన నుంచి కాదు. ఆయన అప్పుడు చేసిన పరిపాలన ఎంతమంది రైతుల మీద కేసులు పెట్టిండు, ఎంతమంది రైతులు ఇబ్బంది పెట్టిండు. ఇప్పుడు మిర్చి రైతులు అప్పుడు ఖమ్మంలో బేడీ లేచింది ఇది వాళ్ళ ప్రభుత్వమే. అదన్నా ఇంకా వాళ్ళకి గుర్తుకొస్తలేదా? అట్లా కాకుండా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు యూరియా మొన్న సుతా వాళ్ళ ప్రభుత్వంలో సుతా యూరియా కొరత జరిగింది. రైతులకు చాలా ఇబ్బంది పడరు, చెప్పులు లైన్ వేసుకురు. ఇదే దయాకర్రావు అన్నాడు, విలేజ్లలో గ్రామ పంచాయతీలకు బీరుసీసలు అమ్ముకుంటే అభివృద్ధి అవుతుంది అని చెప్పిండు మంత్రి. మరి అదన్నా సోయ లేకుండా దయాకర్రావుకు. మరి సరే, ఏ ప్రభుత్వం అయినా 4 రోజులు వెనక ముందు అయితేనే ఉంటాయి పనులు. అది ఓపిక పట్టుకొని పని చేయాలి. ధర్నాలు రాస్తారోకులు చేస్తే వాళ్లకు మళ్ళీ ఇదే రైతులు తిరగబడి బుద్ధి చెప్తారు. రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో, రేపు ఎంపీటీసీ ఎలక్షన్లో, జెడ్పీటీసీ ఎలక్షన్లో ఇదే జనాలు వాళ్ళకు తగిన బుద్ధి చెప్తారు, తగిన గుణపాఠం చెప్తారు. ఇంతవరకు అయితే కాంగ్రెస్ గవర్నమెంటు 9 నెలలు అవుతుంది వచ్చి. 9 నెలల్లో బ్రహ్మాండమైన పరిపాలన జరుగుతుంది. వాళ్ళు ఓర్వలేక రోడ్ల మీకు ఎక్కుతారు తప్ప, అది మేము జనం దృష్టికి మా కార్యకర్తలు అందరం మేము తీసుకుపోయి వాళ్ళను చెప్పి మేము మెప్పించుకుంటాం. అది నా యొక్క విన్నపం. ఎందుకంటే నేను గ్రామశాఖ అధ్యక్షుని కాబట్టి ఈ ఊళ్ళో కొన్ని సమస్యలు ఉన్నాయి. సమస్యలు సుతా అధికారులతో కార్యదర్శితో కానీ లేకపోతే మొన్న ఒక వెంచర్ విషయం జరిగింది, అది వాళ్ళ పాత్రే ఉంది. మరి అటువంటి అన్నీ మర్చిపోతారు వాళ్ళు. మేము పోయినా కలెక్టర్ దృష్టి తీసుకుపోయినాం, జనాలకు రేపు జనాలు తీసుకొచ్చినాం, జనాలు సుతా పరిష్కరిస్తాం. ఊరు గ్రామం కోసమే పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ. ఖచ్చితంగా ప్రజల కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. గత సర్పంచ్ పరిపాలన ఏ విధంగా ఉంది? మొన్న అయిపోయిన సర్పంచ్ పరిపాలన ఈ విధంగా ఏ విధంగా? మొన్న పోయిన సర్పంచ్ పరిపాలన అంటే మొత్తం వాళ్ళే. ఇప్పుడు ఎంపీటీసీ వాళ్ళే, జెడ్పీటీసీ వాళ్ళే, సర్పంచ్ వాళ్ళే. వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ఇంకోరిని బయటికి రానియలేదు. బయటికి వచ్చి ఇట్లా మాట్లాడకుండా చేసిర్రు. ఎక్కడన్నా 10 సంవత్సరాలలో ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కడన్నా ధర్నాలు చేయనియలే. ఎక్కడన్నా ఎక్కడ సుత రోడ్డు ఎక్కి ధర్నా చేస్తే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో తోలుడు, కేసులు పెట్టుడు, అక్రమంగా నిర్బంధించి ఇబ్బంది పెట్టారు తప్ప ఈ గవర్నమెంట్ అలా అనుకోదు. అందరు స్వేచ్ఛిస్తుంది. ఇది ప్రజాస్వామ్యమైన ప్రభుత్వం, ఇది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమే ఇది. కానీ వాళ్ళ లెక్క దాడులు దౌర్జన్యాలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఒక చిన్న అమ్మాయి పైన ఓడిపోవడానికి కారణాలు ఏంటి? ఏ విధంగా చూడొచ్చు దాన్ని ఓడిపోయిందండి ఇక్కడ? ఎందుకంటే ఇప్పుడు అది నియంత పాలన. బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వమే నియంత పాలన. ఆ నియంత పాలన ఒక్క ఎమ్మెల్యేని కానీ ఒక్క మంత్రిని కానీ ఎన్నడూ సుతా ఆయన పాము ముసుగు పిలుచుకొని కానీ ఆయన ఎక్కడ పరిపాలన చేసిన సుతా ఆయన ఒక్కడ ఏకచక్ర ఆధిపత్యంగా పరిపాలించిన ఒక రాజు దొరలెక్కనే పరిపాలించాడు. కాబట్టి ఇవాళ ఈ జనాలకు అంతా అర్థమై రుణమాఫీ చేస్తాడు. 10 సంవత్సరాలలో ఎంతమందికి చేసిండు రుణమాఫీ? ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చిండు? ఎక్కడ ఏం చేయలే కదా. అందుకోసం ఇలా
ఖచ్చితంగా జనాలు తిరస్కరించరు. మా మేడాన్ని భారీ మెజార్టీతో 47,000 మెజార్టీతో గెలిపించారు. ఇక్కడ చిన్న అమ్మాయిన అందుకే ఈ దయాకర్ రావుకు తగిన గుణపాఠం చెప్పారు ఇక్కడ ఉన్న పాలకొట్టు నియోజకవర్గ ప్రజలు. ఇప్పుడు ఇక్కడ గెలిచిన కాంచి ఈ విలేజ్కి ఎన్నిసార్లు వచ్చింది, ఆమె ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చింది? ఇక్కడ ఆమె గెలిచిన కాంచెలు ఇప్పటికే ఒక 2 సార్లు వచ్చింది. మొన్న ఒక రోడ్డు ఇక్కడ శాంక్షన్ ఉన్నాయి 2 రోడ్లు. మొన్న ఒక వచ్చింది, కొబ్బరికాయ కొట్టిపోయింది. ఇంకా మొన్నదాకా ఎలక్షన్ కోడ్ కాబట్టి కొంచెం రాలే. ఇప్పుడు అయినా మేము చేస్తామని ఆమె మనసులో ఉంది. ఖచ్చితంగా విలేజ్ టు విలేజ్ తిరుగుతుంది, ప్రతి ఒక్క విలేజ్ని డెవలప్మెంట్ చేస్తుంది మేడం. ఎందుకంటే చిన్న వయసు అయినా సూరా మంచిగానే తిరుగుతుంది, మంచిగానే చేస్తుంది. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ ఆర్పీఆర్ఎల్టీలు అమలైనయా? ఓటు ఏ విధంగా అడుగుతుంది? ప్రజలకు తెలుసు అప్పుడు 10 సంవత్సరాల గవర్నమెంట్ ఏం చేసింది, ఈ 9 నెలల గవర్నమెంట్ ఏం చేసింది. అంత అప్పులో కుప్ప చేసి పెట్టిపోయిన కేసీఆర్ను ఎందుకు గద్దెదించడం అనేది ప్రజలకు తెలుసు. ఇప్పటికైనా 9 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన బస్సు, ఉచిత బస్సు కావచ్చు, గ్యాస్ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు కావచ్చు, లేకపోతే 2 లక్షల రుణమాఫీ కావచ్చు, ఏదైనా ఈ 9 నెలలు చేసిన ఇది ఒక గొప్ప విషయం. ఇదంతా మేము జనంలో తీసుకుపోతాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే జనాలు ఈసారి ఆదరిస్తారు, ఓటేస్తారు. సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ అన్నీ గెలిపిస్తారు. ఈసారి నువ్వు సర్పంచ్గా చేసే ఆలోచనలు ఉన్నాయి. ఒకవేళ గెలిస్తే ఈ ఊరికి ఎలాంటి సేవలు చేస్తావు? పార్టీ కట్టుబడి టికెట్ ఎవరికి ఇచ్చినా, నాకు ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా ఖచ్చితంగా మేము మా మేడం టికెట్ ఎవరికి ఇచ్చినా వాళ్ళకు ఖచ్చితంగా పనిచేస్తాం. అదేవిధంగా మేము అందరం ఐక్యతగా ఖచ్చితంగా పోరాడతాం. ప్రజలతోటి మమేకమై మేము ఓట్లలో గెలుస్తాం. మాకు పెట్టిన అభ్యర్థిని గెలిపించుకుంటాం.